నమస్తే అండి. నమస్తే. మన కేసు మీరు ధైర్యంగా ఉండండి. కేసు మనమే గెలుస్తాం. ఏంటి గెలిచేది? అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఓ పవర్ఫుల్ సాక్ష్యాన్ని పట్టుకున్నారు. ఏంటి మేడం ఆ సాక్ష్యం? అమ్మా చెప్పిందంతా గుర్తుంది కదమ్మా? కోర్టులో యాజిటీస్ గా చెప్పాలి. అలాగేనండి. ఓకే అమ్మా. అయ్యో, అలా చెప్తే మన కేసు పోయినట్టే. ధైర్యంగా ఉండండి, ఎక్కడికి పోదు. నేను ధైర్యం చెప్దామని వస్తే నాకే ధైర్యం చెప్తుందేంటి? తీసుకురండి. నాయుడు బావా, నాయుడు బావా, ఆగండి. జడ్జి గారి ముందు తప్ప ఇలా బయట ఎవరితో మాట్లాడకూడదు. భార్యాభర్తలు మాట్లాడుకోకూడదని ఏ చట్టంలో ఉందాయా? వద్దు నాయుడు బావా, ఇదంతా కాసేపే. ఆ తర్వాత నువ్వు నేను కలవకుండా ఏ దుష్టశక్తి ఆపలేదు. పదా. నాయుడు బావా, నేను నీతో విషయం మాట్లాడాలి. నిందితుడితో మాట్లాడకూడదు మేడం. రేయ్, ఆవిడ మన మనిషి, వదిలే. ఏం మాట్లాడాలి? ఇందాక స్నేహ నీతో చాలా ధైర్యంగా మాట్లాడింది కదా. మంచితనం, న్యాయం, ధర్మం ఎప్పుడు ధైర్యంగానే ఉంటాయి. మీలాంటి వాళ్ళే భయపడుతూ ఉంటారు. ఆవకాయ బద్దేం కాదు. దాని ధైర్యం ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన న్యాయం ధర్మం కాదు, నిన్ను పెళ్లి చేసుకొని కూడా అది జరిపిన అక్రమ సంబంధం. ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. నిన్ను విడిపించుకోవడానికి దానికి వేరే దారి లేక అది చేసిన అక్రమ భాగోతాన్ని ఆయుధంగా వాడుకుంటుంది. అటు చూసావా? చచ్చిపోయిన గోకుల్గాడు తల్లి. అదెందుకొచ్చిందనుకున్నావు? ఎందుకే? నువ్వు నచ్చక ఆ గోకుల్గాడి దగ్గరికి లేచిపోయానని, అందుకు సాక్ష్యం తానేనని ఆ గోకుల్గాడి తల్లి చేత స్నేహ సాక్ష్యం చెప్పించబోతుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక నువ్వు కావేరిని పెళ్లి చేసుకున్నావే తప్ప నీ తప్పేం లేదని అలా కోర్టులో నిరూపించి నిన్ను బయటికి తీసుకురాబోతుంది. నింద తనపై వేసుకొని నిన్ను నిర్దోషిగా విడుదల చేయిస్తుంది. కానీ నీకు పడే అసలు శిక్ష ఇదే అని దానికి తెలీదు. అపర్ణ, ఏ సుకన్య, ఓ 2 రోజులు దాని జోలికి వెళ్ళొద్దని చెప్పానా? ఏ? అది కొట్టిన దెబ్బలు సరిపోలేదా నీకు? అది కాదమ్మా. ఇందు బెదిరిస్తే అది మనల్ని కొట్టిందా లేక కొట్టాలని కొట్టిందా? ఫోన్లో ఇందు గొంతు వినిపించింది కదే. అదే డౌట్గా ఉందమ్మా. దాని ఫ్రెండ్ని ఇందు కిడ్నాప్ చేసినా కూడా అపర్ణ ఇంట్లో ఎలా ప్రశాంతంగా ఉంది? ఈ పాటికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏమోనే, దాని పేరు చెప్పి ఇదే కావాలని కొట్టిందో లేక అదే కొట్టించిందో అర్థం కావట్లేదు. ఇద్దర్లో ఎవరు డ్రామాలు ఆడుతున్నారో కానీ మనం మాత్రం దొరికిపోకుండా ఉంటే చాలు. ఎవరమ్మా ఫోను? ఆ ఇందు చేస్తుందే. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. ఇజీ. ఏంటే? అది మమ్మల్ని కొట్టి చంపేసిందా లేక ప్రాణాలతో వదిలేసిందా అని తెలుసుకోవడానికి ఫోన్ చేశావా? ఎంత ధైర్యం ఉంటే నన్ను మమ్మల్ని కొట్టిస్తావు? ఊరికి ఆవేశపడకుండా నేను చెప్పేది వినోదనా.
మమ్మల్ని కొట్టించింది చాలక ఇంకా ఏం చెప్తావే? ఇంట్లో పెట్టుకుని నిన్ను కన్న కూతులా చూసినందుకు ఇదేనా నువ్వు చూపించే కృతజ్ఞత? మీరు కూడా ఆవేశపడుతున్నారా అత్తయ్య? ఇలా మనం ఒకరినొకరు తిట్టుకునేలా కొట్టుకునేలా చేసిందా అపర్ణ? అదా? అదే మనలో మనకి గొడవలు పెట్టింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నిజం వదినా, మన వేలుతోటే మన కన్ను పొడిచింది. అందుకే దాని ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి ఇప్పుడు నేను దాన్ని టార్చర్ చేస్తున్నాను. వెంటనే బయలుదేరి OUY జంక్షన్ దగ్గరకు వస్తే మీకు అన్ని విషయాలు చెప్తాను. ఏమే, నిన్ను నమ్మడానికి లేదే? నువ్వు నిజం చెప్తున్నావని గ్యారంటీ ఏంటే? నన్ను నమ్మటం కోసమే రమ్మంటున్నాను. మీరొస్తే దాని ఫ్రెండ్ నోటితోనే అది మన మధ్య ఎలా గొడవలు పెట్టిందో చెప్పిస్తాను. త్వరగా రండి. సుకన్య, ఏం చేద్దామే? వెళదామా వద్దా? ఎందుకో అది నిజమే చెప్తోందనిపిస్తోందమ్మా. వెళ్తేనే మంచిది. దాన్ని నమ్మొచ్చంటావా? ఇంట్లో ఉన్నదాన్ని ఎలాగూ నమ్మలేం. దాన్ని నమ్ముకుంటేనే మంచిదేమో. ఏంటి ఫోన్ చేసావు? మళ్ళీ కొత్త డిమాండ్స్ ఏమైనా చెప్తావా? కాదు, డీల్ చెప్తాను. OUY జంక్షన్ దగ్గరికి రా. నేను రాను. నీ ఫ్రెండ్ నీకు ప్రాణాలతో కావాలంటే నువ్వు రాకు తప్పదు. నా ఫ్రెండ్ ని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. ఏంటి నీ ధైర్యం? నీ గుట్టు ఇప్పుడు నా చేతుల్లో ఉంది. కాదు, నీ గుట్టే నా సెల్ ఫోన్లో ఉంది. నువ్వు చేసిన నేరాలన్నీ మీ అమ్మ చిలక్కి చెప్పినట్టు నా ఫోన్ కెమెరా ముందు చెప్పింది. మా అత్తయ్య వదినలు కూడా నీకు ఎగనిస్ట్ గా నా కెమెరాకి సాక్ష్యం చెప్పారు. ఆ వీడియో ఫుటేజ్ అంతా ఒక సీడీ చేసి పెట్టాను. ఆ సీడీని తీసుకొని కాసేపట్లో సిటీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళబోతున్నాను. కమిషనర్ గారు సీడీ చూడ్డం, నీ క్రైమ్లన్నీ బయటపడ్డం, నువ్వు జైల్లో పడ్డం. ఈరోజు బ్రేకింగ్ న్యూస్. జైలుకి పోతావో ఏకంగా ఉరికమ్మవే ఎక్కుతావో జడ్జి గారి మీద ఆధారపడుంది. వెయిట్ ఫర్ ది జడ్జ్మెంట్. గుడ్ బై. నన్నే జైలుకి పంపిస్తారా? నన్నే ఉరి తీస్తారా? నేను చావటం అంటూ జరిగితే దానికంటే ముందు మీ అందరిని చంపేస్తాను. జడ్జిమెంట్ నాకు కాదు, నేనే మీకు పనిష్మెంట్ ఇస్తాను. నీ పని వచ్చిన తర్వాత చెప్తానే. అది శిక్ష అని ఎందుకు అనుకోవాలమ్మా? నాయుడు బావని జైలు శిక్ష నుంచి తప్పించే అవకాశం అనుకోవచ్చు కదా. నువ్వు చెప్పిన అబద్ధం వల్ల భవిష్యత్తులో నువ్వు తల్లివి కాకుండా పోతావు తెలుసా నీకు? నీకంటే నాకు పిల్లలేవి ఎక్కువ కాదు నాయుడు బావ. మొక్కన్నాక పువ్వులు పుయ్యాలి, చెట్టు అన్నాక కాయలు కాయాలి, ఆడదన్నాక పిల్లలు ఉండాలి. ఆడతనానికి అమ్మతనమే అందం.